శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అయ్యా గురుగారు, ఎంత కష్టపడ్డా కానీ వివాహాలు జరగట్లేదు. మేము వెళ్తున్నాం, అమ్మాయిని చూస్తున్నాం, కుదరట్లేదు. అమ్మాయి వాళ్ళు అంటారు, మా ఇంటికి వస్తున్నారు అబ్బాయిలు, చూస్తున్నారు, అంతా బాగానే ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే అద్భుతంగా ఉన్నాయి, వివాహం ఖచ్చితంగా అవుతుంది, అబ్బాయి ఒప్పుకున్నట్టుగా ఫేస్ పెట్టాడు, ఖచ్చితంగా అవుతుంది అని అనుకుంటున్నాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారం రోజులకు మాకు కుదరట్లేదు, మాకు అమ్మాయి నచ్చలేదు అని చెప్తున్నారు. మరి వీటన్నిటికీ వివాహాలు లేక 30 సంవత్సరాలు దాటి 32 సంవత్సరాలు 35 సంవత్సరాలకు వచ్చిన పరిష్కారం లేదా? అంటే మా అమ్మాయి బాగా లేదా? సమస్య బాగలేని వారందరికీ వివాహాలు కావట్లేదా? ఉద్యోగాలు లేవా? ఇవన్నీ లేవా? అన్నీ ఉన్నాయి, కానీ వివాహాలు కావట్లేదు. మీరు నమ్మకపోండి, నేను చెప్తున్నాను, కొన్ని దోషాల వల్ల ఖచ్చితంగా వివాహాలు ఆలస్యాలు అవుతాయి. వివాహం కాకుండా పోదు, కానీ ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఇంటిలో ఒక అమ్మాయి ఏంటంటే తండ్రికి ఒక బరువు. ఎదిగిన కొడుకు వివాహం కాకపోతే సంతానం లేట్ అయిందని తండ్రికి బాధ. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు మనకు చూసుకోవాలి. ఆ భగవంతుని నమ్మాలి, భగవంతుడు చెప్పిన జ్యోతిష్యాన్ని నమ్మాలి, ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే మనకు అవుతుంది. మరి ఇతర మతస్థులకు లేవా? మనకే ఈ జ్యోతిష్యం అని చాలా మంది భావిస్తూ ఉంటారు. మనకు ఇది ఒక మార్గాన్ని ఇచ్చాడు భగవంతుడు, వాళ్ళకి ఇవ్వలేదు ఆ సంగతి. వాళ్ళు ఎలా ఏడిస్తే మనకే ఉంది, మనకు మాత్రం భగవంతుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు. జ్యోతిషంలో ఉండే పరిహారాలన్నీ కూడా భగవత్ స్వరూపానికి సంబంధించినవి తప్ప వేరే వేరే విషయాలు కాదు. నువ్వు అక్కడ కూర్చున్నావు అంటే భగవంతుని స్మరించడమే. ఆ గ్రహాన్ని స్మరించే ముందు గణపతి చేస్తారు, దాన్ని హోమం చేస్తారు, అగ్నిదేవుని పూజిస్తారు, వాయుదేవుని పూజిస్తారు, గ్రహాలను పూజిస్తారు. వాటి వల్ల శాంతించి మీ వివాహాలు జరుగుతాయి. రకరకాల దోషాలు చెప్తామండి. కాలసర్ప దోషాలు అంటాం, కుజ దోషాలు అంటాం, రాహుగ్రస్తం అంటాం, గ్రహాలు నీచబడ్డాయి అంటాం. వీటన్నిటికీ దాంతోపాటు ముఖ్యంగా 7వ స్థానంలో కనుక దుష్టగ్రహాలు ఉంటే, ఎవరి రాశి చక్రంలో అయితే లగ్నం నుంచి 7వ ఇల్లు, 5వ ఇల్లు, 2వ ఇల్లు, ఈ 3 మనకు చాలా ప్రధానమైనవి. వాటిని పుట్టగానే మనకు అవి ఉంటాయి, మనం ఏమి చేయలేము. గురుబలం వస్తుంది, అయ్యగారు చెప్తాడు వివాహం అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని చెప్తాడు, కానీ వివాహం కాదు. మరి అయ్యగారు చెప్పింది తప్ప కాదు, గురుబలం ఉంది, కానీ జాతకంలో దోషం ఉంది. ఆ జాతకాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటే ఒకటి ఉందండి. ఏమిటంటే శ్రీ కళ్యాణ లక్ష్మి యంత్ర పూజ అని ఒకటి ఉంటుంది. అది మీరు పసుపు కొమ్ములతో ఒక 21 రోజులు చేసి ఆ పసుపును మరాడించి మీరు ఒక దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి ఇస్తే సరిపోతుంది. ఆ యంత్రం కావాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, తప్పక వివాహం అవుతుంది 100% నమస్కారం అండి.